మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ప్రతి ఇంటికి ఒక ఫ్యూజ్ ఉండాలని. ఒకవేళ సంప్రదాయ లేదా కన్వెన్షనల్ ఫ్యూజ్ లేకపోతే ఒక ఎంసీబీ ఉండాలని. ఫ్యూజ్ కానీ ఎంసీబీ కానీ డివైజెస్ను కాపాడతాయి, అంటే మన ఇంట్లో ఉండే పరికరాలను కాపాడతాయి. ఎర్తింగ్ మనిషికి షాక్ రాకుండా కాపాడుతుంది. కానీ మనిషిని కాపాడడానికి ఉపయోగపడేదాన్ని మనం ఆర్సీసీబీ అంటాం, అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఆర్సీసీబీ అంటాం. కొంత కాస్ట్లీ అయినప్పటికీ దీన్ని మనం ఎంసీబీతో పాటు వాడాలి. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇన్పుట్ కరెంటు అవుట్పుట్ కరెంటు సమానంగా లేదని ఇది డిటెక్ట్ చేస్తే వెంటనే మెయిన్స్ని ఆఫ్ చేస్తుంది, తనకు తానుగా కరెంట్ కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రాణాపాయం జరగదు. సో రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తికి షాక్ వస్తుందని, అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి డేంజర్ ఉందని డిటెక్ట్ చేయగానే ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయితే ఆ వ్యక్తికి నుంచి కరెంటు భూమికి పాస్ కావాలి, అంటే ఎర్తింగ్ అవుతూ ఉండాలి. కానీ ఇది ఓవర్లోడ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు కానీ ఇది పనిచేయదు. సో ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్ అప్పుడు ఏది పనిచేస్తుంది అంటే ఎంసీబీ పనిచేస్తుంది. కాబట్టి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్తో పాటు ఈ ఆర్సీసీబీని కూడా మనం అమర్చుకోవాలి ఇంట్లో, అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే సో బ్యాలెన్సింగ్ ఆఫ్ కరెంట్స్, అంటే కిర్చాఫ్స్ ఫస్ట్ లా అనొచ్చు. మన ఇంట్లోకి వచ్చే కరెంటు మన ఇంట్లో నుంచి వెళ్లే కరెంటు సమానంగా లేదు అని దీనికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఇది తనకు తానుగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్సీసీబీ తమ ఇంట్లో మీటర్ వద్ద, అంటే మెయిన్ బోర్డు దగ్గర బిగించుకుంటే చాలా మంచిది.